బ్యానర్ వచ్చేసి లేకుండా ఈరోజు వనమోత్సవంలో భాగంగా జీవనది ఫౌండేషన్ లక్ష్మీ దుర్గా గారు, రఘుప్రియ గారు, తర్వాత కిషోర్ గారు, నేను లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ కొత్తపేట డిస్ట్రిక్ట్ 320Dలో డిస్ట్రిక్ట్ సెక్రటరీ స్వచ్ఛ భారత్లో భాగంగా మొక్కలు నాటండి, పర్యావరణాన్ని పరిరక్షించండి అని సిద్ధార్థ డిగ్రీ కాలేజీ వారి యాజమాన్యంతో వారి పర్మిషన్తో ఇక్కడ మొక్కలు నాటడం మొదలుపెట్టారు. ఈరోజు దాదాపు ఒక 20 మొక్కలు నాటాలని తెచ్చాము. 1 by 1 నాటం. మొదటి మొక్క ఇక్కడ జామ చెట్టు. జామ చెట్టు కూడా మనకు ఇండియాలో మెడిసినల్ వాల్యూ చాలా ఉంది. అందుకని ఈ యొక్క చెట్టును మేము ఇక్కడ నాటడం జరిగింది, సభ్యులందరూ కూడా. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎక్కడైతే వీలుంటుందో అక్కడ చెట్లు నాటండి, పర్యావరణాన్ని కాపాడండి. అలాగే రాబోయే రోజుల్లో మనకు గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా పొల్యూషన్ కంట్రోల్ కృషి మట్టి వినాయకుల్ని పూజించండి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని వాడకండి, అలాగే సహజ రంగుల్ని వాడండి. రాబోయే రోజుల్లో మేము పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, జిహెచ్ఎంసి, తర్వాత హెచ్ఎండిఏ వారి అభ్యర్థన మేరకు మా ఎన్జిఓస్ దాదాపు మా క్లబ్స్ అన్నీ కూడా ప్రతి ఒక్క చోట విరివిరిగా ఎక్కడెక్కడైతే కాలనీలు ఉంటాయో అక్కడంతా కూడా మేము అవగాహన సదస్సులు చేసి ప్రతి ఒక్కరు మట్టి వినాయకులు ప్రభుత్వానికి సహకారంగా మా ఎన్జిఓస్ అందరూ కూడా పనిచేస్తారు. సో భక్తులు గణేష్ నవరాత్రి పూజించే భక్తులందరూ కూడా ఆ వినాయకుడిని మట్టితోనే పూజించాలి. నవరాత్రులు శ్రద్ధగా ఆ యొక్క మట్టి వినాయకుడి గురించి వీళ్ళల్లో అంటే ఒక చెరువులో కానీ మన ఇంట్లో ఒక బకెట్లో కానీ సైజుని బట్టి నిమజ్జనిస్తే పొల్యూషన్ ఏమి కాకుండా దీనిలో జరిగిపోతుంది. జై గణేష్. అలాగే